ఛానల్ ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. ఆయన నన్ను సాంబయ్య వేషానికి రాజన్లో నన్ను సెలెక్ట్ చేశాడు. ఆ రాజన్న వచ్చిన తర్వాత రాజన్న నాకు నంది అవార్డు వచ్చిందండి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంతవరకు ఒక 150 సినిమాలు చేశాను. 150 సినిమాలు. మంచి మంచి క్యారెక్టర్లే. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం సార్. మీ బాల్యంలో మీరు చేసిన చిలిపి ఘటనలు ఏమైనా గుర్తున్నాయా స్కూల్లో? చిలిపి ఘటనలు ఏమి లేవు సార్. క్లాస్లో మామూలుగా అసలు ఏముంది, మామూలుగా మేము వెనక బెంచ్లో కూర్చోవడం సార్. ఓ మీరు ముందు బెంచ్ కూడా కాదు? ముందు బెంచ్ కాదు, వెనక బెంచ్లో కూర్చుని ముందంతా లేడీస్ కూర్చునేవాళ్ళు. వెనక నుండి మాకు వెనక 3 కూర్చున్నాడు. రాము అని ఒక అతను ఉండేవాడు, వేరే 3 కూర్చునేవాళ్ళం. మాకు అప్పుడు సంగీతం పాటలు అంటే ఇష్టం. ఏదో పాటలు పాడుకుంటా టేబుల్ మీద వాయించుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళం. మాకు దగ్గరలో మామూలుగా మామిడి చెట్లు ఉండేవండి హై స్కూల్ దగ్గర. మామిడి చెట్లు, తర్వాత వేరుశెనగ పంట ఉండేది. దొంగతనంగా వెళ్ళి ఆ మామిడికాయలు కోసుకొచ్చేవాళ్ళం అండి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అది కారం ఉప్పు తీసుకొచ్చేసి ఒక ప్యాకెట్లో అది వెనక కట్ చేసి ఆ ముక్కలు ముందు లేడీస్కి ఇస్తూ ఉండేవాళ్ళం. ఒకటిగా వాళ్ళు ఇలా చేయి చాపేవాడు వెనక నుంచి, చేయి చాపితే వెనక అందిస్తూ ఉండేవాళ్ళం. అది తెలియనితనం, అది అంతను అప్పుడు సరదాగా ఉండేది. వాళ్ళు థ్యాంక్స్ రా అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్తూనే మాకు రోజు కోసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. అలా సరదా సంఘటన, అది సరదా సంఘటనలే. ఓకే. బాగా బాధ కలిగించిన విషయం ఏమైనా ఉందా చిన్నప్పుడు బాల్యంలో? బాధ కలిగించిన విషయాలు అయితే నాకేమీ లేదు సార్, లేదు. ఎందుకంటే నాకు హై స్కూల్లో కానీ ఇంట్లో కానీ నేను ఎప్పుడు బాధ పెట్టలేదు. మీరు బాధ పెట్టలేదు, మిమ్మల్ని బాధ నన్ను కూడా మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ లేకపోతే ఏ బాధ ఉండేది కాదు. మీకు కోపం అట్లాంటివి ఏం రావా? ఏ కోపం అసలు ఏమి నాకేం తెలియదు సార్. కోపం అనేది కూడా మనకేమి లేదు. కోపం అంటే ఏమి లేదు. మొట్టమొదటి నాకు ఎందుకంటే టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ ఉండేది సార్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండేది, ఎందుకో మరి నాకు అర్థం కాదు. అది టైం పంక్చువాలిటీ. 8:30కి బయలుదేరాలి హై స్కూల్ కంటే 8:30కి నాకు టిఫిన్ పెట్టి రెడీగా ఉండాలి. టిఫిన్ కానీ 8:30 కానీ పెట్టకపోతే నేను కోపం వచ్చి వెళ్ళిపోయాడిని. వెళ్ళిపోతే ఊరు దాటి వెళ్ళాలిగా, ఊరంతా కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం కదా. పాపం వెనక నుండి మా తల్లి, అంటే తల్లి ప్రేమ అందరికి ఉంటుంది అనుకోండి, మా అమ్మ వెనక నుండి రే క్యారీర్ పట్టుకెళ్ళు నీ చదివేమో నా తిప్పలకు వచ్చిందిరా అంటా ఉండి వెనక పడతా ఉండేది. నేను తీసుకెళ్ళను, లేట్ చేసావు, నేను తీసుకెళ్ళంతా వెళ్తూ ఉండండి. ఊళ్ళో ఎవరో పట్టుకుని అంత కేకలేస్తుండే వస్తుండే, తీసుకెళ్ళవచ్చు కదరా మరి ఆ ముసలిని ఎందుకు ఎంత ఇబ్బంది పెడతావని చెప్పి నన్ను తిట్టి ఆ క్యారీ తీసుకుని వెళ్తా ఉండండి. అలా అంతే. ఆ కోపం తప్పితే ఇదేం కాదు. పెద్ద అయ్యాక ఇప్పుడు మీరు టైం అంటున్నారు, సినిమాలో చాలా వరకు టైములు అవి పాటించారు కదా, అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా కొంచెం బాధ పెట్టినట్టు? అంటే సార్ నేను హరికృష్ణ గారు నేను ఉన్న మాట చెప్తున్నాను, ఇంతవరకు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి డ్రామా రిహార్సల్స్కి కానీ సినిమా షూటింగ్లకు కానీ ఇంతవరకు టైం దాటి ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను. మీరు వెళ్ళలేదండి, నేను అనేది మీరు క్రమశిక్షణగా ఉంటారు. ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్ళాలంటే రోడ్డు చక్కగా ఉండాలి, మనం వెళ్ళగలం. రోడ్డు కచ్చాపచ్చగా కూడా ఉండొచ్చు, అప్పుడు వెళ్ళే ఇది వాళ్ళు ఉంటారు కదా. అలా మీకు అటువంటి సంఘటనలు, అంటే ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల టైం డిలే అవ్వడం వల్ల అట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగాయి? మంచి ప్రశ్న అడిగారు నాకు. ఎందుకంటే ఇటువంటి జరుగుతాయని నేను ఊరు వెళ్ళాలన్నా ట్రైన్కి వెళ్ళాలన్నా 2 గంటల ముందు బయలుదేరుతాను నేను. సాధారణంగా ట్రైన్ బదిలేటప్పుడు కొంతమంది ఎక్కుతారు పరిగెత్తుకెళ్ళి, అలా ఉండదు. ఓ 2 hours బిఫోరే వచ్చి నేను అక్కడ స్టేషన్లో కూర్చుంటా. ఇటువంటి అవాంతరాలు జరుగుతాయేమని నేను ముందుగా 2 గంటల ముందే వెళ్ళి కూర్చుంటాను. సో మీకైతే ఇప్పటిదాకా అటువంటిది ఎంతవరకు టైం మిస్ అయిన అసలు దాఖలాలు లేవు సార్. సరే, పెద్ద అయిన తర్వాత అట్లీస్ట్ మీ వ్యక్తిగత జీవితంలో కానీ సినిమా జీవితంలో కానీ మీరు బాగా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడిందంటే 2008లో మా మిస్సెస్కి, ఆవిడ షుగర్ పేషెంట్ అండి. చిన్నప్పుడే ఆవిడ 25th yearలోనే షుగర్ అటాక్ అయింది. అలా మెడిసిన్స్ మీద అలా నడిపించుకుంటూ వచ్చాం. 2008 జూలై 19 హాస్పిటల్లో జాయిన్ చేసాం వామిటింగ్స్తో. అంతే, 24 hours ఉంది ఆవిడ. 24 తర్వాత షీ నో మోర్ అన్నారు. అన్నప్పుడు ఒక్కసారి నేను పెద్ద కేక పెట్టాను, ఆవిడ లేదండి అప్పటికి తట్టుకోలేక. పెట్టేవాడు అప్పుడు జనం చాలామంది పోగుపడ్డారు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆవిడ చనిపోతుందని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఏం పర్లేదండి, తగ్గిపోతలే, మీరేం బాధపడకుండా వెళ్ళింది, రాలా మనిషి.
అదొక్కటి జీవితంలో నేను బాగా బాధపడిన మీ క్షణం. ఆవిడకి ఇప్పటికీ చెప్పాలనుకుని ఇప్పటికీ చెప్పలేని విషయం ఏమైనా ఉందా మీరు ఏం చెప్పదలుచుకున్నది? లేదండి, అంత ఓపెన్గా ఉండేవాడు అండి. అలా కాదు, ఏదైనా మనస్ఫూర్తిగా మనసుతో చెప్పాలనుకున్నది. ఏమి లేదు, నేను సినిమాలో యాక్ట్ చేయాలని ఉండేది అని చెప్తా ఉండేవాడిని, కానీ నేను అప్పటికి సినిమాలో రాలేకపోయాను. ఆవిడ అంటే నా డెవలప్మెంట్ చూడలేకపోయింది. 2005లోనే వచ్చారని అన్నారు కదా. 2005 బయటకు వచ్చాను, అప్పుడు నేను సినిమాలోకి వెళ్ళలేదుగా. 2010గా నాది. ఓకే. ఆవిడ 2008లోనే పోయారు. ఆ ఒక్క బాధ మీకు ఉంది. ఉంది ఉంది. స్టేజ్ మీద అవార్డ్స్ తీసుకోవడం అన్నీ చూసింది పాపం ఆవిడ. నంది అవార్డు తీసుకోవడం కూడా చూసింది. నంది అవార్డు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా దిష్టి తీసేటివి ఇవన్నీ నేను చాలా ఎంకరేజ్ చేసేదండి పాపం ఆవిడ. అదొక్కటి జీవితంలో నేను మర్చిపోలేని బాధ ఏంటంటే ఆవిడ పోగొట్టుకోవటం. మీరు సరే బాధ పెట్టడాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, మీకు బాగా మంచిగా లైఫ్ టైం బాగుంది అని అనిపించిన సంఘటన ఏముంది ఇప్పటిదాకా, సినీ ప్రస్థానంలో కానీ వ్యక్తిగతంగా కానీ? ఈ సంఘటన నేను ఇంకా మర్చిపోలేని జీవితకాలం. సంఘటన అంటే ఇప్పుడు నేను పిల్లలు పెళ్లి చేశాను కదండి, ముగ్గురివి. నాకు లభించిన అల్లుళ్ళు భగవంతుడి వల్ల 2 అల్లుడు, పెద్దళ్ళు కానీ చిన్నళ్ళు కానీ, అలాగే నాకు వచ్చిన కోడలు కానీ బంగారం లాంటి వాళ్ళు దొరికారండి. మంచి మనసు ఉన్నవాళ్ళు దొరికారు. సాధారణంగా ఫ్యామిలీస్లో అల్లుళ్ళతో కానీ లేకపోతే వచ్చే కోడలతో కానీ ఏదో కొంచెం పొరపచ్చాలు ఉంటాం, కానీ ఇటువంటి బాధలు ఉంటాయి కొంతమందికి. నాకు ఈవెన్ 0.001% కూడా నాకు బాధలు లేవండి వాళ్ళతో. అది నాకు చాలా సంతోషకరమైన వార్త. ఈ ఏజ్లో నేను భార్యను కూడా పోగొట్టుకుని ఒక ఏజ్లో నాకు వండి పెట్టడానికి మా బంధువులు ఒక ముసలాడు వచ్చి 3 నెలలకన్నా వండి పెట్టి తర్వాత ఏమవుతుందో చూద్దామని తీసుకొచ్చాం. 18 సంవత్సరాల నుంచి ఆ ముసలావిడే వండి పెడుతుంది నాకు. 18 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఆ ముసలావిడే. ఆవిడికి 80 ఇయర్స్ ఓల్డ్ అండి ఆవిడ. ఇప్పటికి కూడా అలాగే 4 మెతులు వండి పెడతా ఉంటుంది, ఆ టీవీ చూస్తూ ఉంటుంది, ఆ సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక నాకు వేళకి అన్నం మాత్రం వండి పెడతా శుభ్రంగా, చాలు నాకు. తర్వాత నేను ఇంకా ఈ షూటింగ్ చేసుకుంటూ సరదాగా తిరుగుతుంటా ఫ్రెండ్స్తో. నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువ సార్. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ మామూలుగా పొద్దున్నే ఆ పార్కులో, మేము ఉండేది మోతీనగర్, ఆ మోతీనగర్ పార్కులో ఒక 30 మెంబర్స్ ఉంటారు సరదాగాను. రోజు కోలాహలంగా పొద్దున్న 1 గంటన్నర, సాయంత్రం 1 గంట వాకింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా నడుస్తుంది జీవితం. ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ఎటువంటి ఆలోచన లేదు. సరే, వ్యక్తిగతంగా మీరు ఎలాగూ మీ దగ్గర సమస్యలు లేవు, బాధలు లేవు, ఆనందంగా ఉన్నాను అంటున్నాను. మీ చుట్టూ జరిగే ఇబ్బందులు వాటిని తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చుట్టూ ఇబ్బందులు ఏమన్నా, ఇబ్బంది పెట్టుడు ఉంటే కదండి వేట. ఎందుకు లేవు సార్, ఇప్పుడు ప్రపంచ యుద్ధమే వస్తుంది. అది యుద్ధాలు అంటారా? అవన్నీ ఆ రాజకీయం, ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు మాట్లాడట్లేదు మనం పట్టించుకోవాల్సిన లేదు. అంటే ఇప్పుడు ఒకటి రాజకీయాలు మాట్లాడట్లేదు, ఎందుకంటే వాటిని మనం ఆపే శక్తి మన దగ్గర లేదు. జరుగుతుంటాయి, మాట్లాడుకుంటాం, టైం గడిచిపోతాం, కాలం గడిచిపోతూ ఉంటుంది అంతే. మన చుట్టూ ఏమన్నా మన ఫ్రెండ్ సర్కిల్లో ఇబ్బందులు ఉంటే వాటిని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అటువంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ లేదా మనం ఇబ్బంది పెట్టాం కానీ అటువంటిది ఏమీ లేదండి ఇంతవరకు అయితే లేదు. ఇంతవరకు లేదు, నాకు అటువంటి సంఘటన జరగలేదు. నేను ఢంకాపదంగా చెప్తున్నాను. ఓకే, బ్రహ్మాండం. సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అమూల్యమైన సలహా ఏంటి? సంతోషంగా ఉండాలని ఎప్పుడు స్వార్థంగా ఉండటమే. స్వార్థంగా ఉండకోకుంటే సరిపోదు సార్. మన మామూలుగా మనలో ఏ తప్పు ఉండకూడదు, చెప్పేదేదో ఓపెన్గా చెప్పాలి. ఆ ఓపెన్గా చెప్తే మనకు ఆ బాధ ఉండదండి. ఓపెన్ చెప్పకుండా మనసులో ఏదైనా మాట దాచుకుని బయటికి ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, అది లోపల తెములుతూ ఉంటుంది. కాబట్టి ఓపెన్గానే ఉన్నాం అనుకోండి, బాధపడవలసిన పని లేదుగా. అలా మాట్లాడిన వాళ్ళు ఏమైనా చూసారా ఈ మధ్యకాలంలో? ఉంటారండి, మా వాళ్ళందరూ అంతేనండి. నేను చెప్పాలంటే మా వాళ్ళ దగ్గర ఎటువంటి, మా ఫ్రెండ్ సర్కిల్లో మేము వాకింగ్ చేసే వాకర్స్ ఉన్నారు 30 మంది. మా దగ్గర విజయానందన్ ఉన్నాడు ప్రెసిడెంటు. మేము ఏం మాట్లాడినా ఏం పట్టించుకోడు. ఆయనే కాదు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఎవరి మీద ఏ జోక్ వేసినా, ఎటువంటి కుళ్ళు జోకులు వేసినా ఎవడ పట్టించుకోడు. అక్కడక్కడే మర్చిపోతా ఉంటాం. సార్ మీ మీద జోకులు కానీ మిమ్మల్ని ఒక మాట అనడం కానీ ఏమైనా జరిగిందా సార్ ఈ మధ్యకాలంలో? వేస్తుంటారు రోజు, అదే కదా జోకులే వేసేది. ఏదో జోకులు వేస్తుంటారు.